హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం అనుకుంటాం నిద్రపోతే అన్ని కష్టాలు మర్చిపోవచ్చు అని. కానీ 60 ఏళ్లు దాటిన వారికి ఆ నిద్రపోయే పద్ధతే కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందన్న నిజాన్ని ఎవరూ చెప్పరు. రాత్రి మీరు పడుకునే తీరు అది మీకు ఆయుష్నిస్తుందో లేక తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అందుకే 60 ఏళ్లు దాటిన వారికి ఉండాల్సిన ఆ పర్ఫెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి అనేది నేను ఈ వీడియో చివరిలో క్లియర్గా వివరిస్తాను. ఆ 4 ప్రాణాంతకమైన తప్పులేంటి, డాక్టర్లు కూడా తరచుగా చెప్పని ఆ రహస్యాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. ఆ 4 ప్రమాదకరమైన పద్ధతులు. 1. పొట్ట మీద పడుకోవడం, స్టమక్ స్లీపింగ్. మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది బోర్లా పడుకోవడం. చాలామందికి చిన్నప్పటి నుండి ఇలా పడుకోవటం అలవాటు ఉంటుంది. అబ్బా, ఇలా పడుకుంటేనే హాయిగా నిద్రపడుతుంది అనిపిస్తుంది. కానీ 60 ఏళ్లు దాటిన తర్వాత ఈ అలవాటు మీ పాలిట శాపంగా మారుతుంది. ఎందుకో తెలుసా? 1. మెడ మరియు వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి. మీరు పొట్ట మీద పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కోసం ముఖాన్ని ఖచ్చితంగా ఏదో ఒక వైపు తిప్పాలి. రాత్రంతా అంటే 6 నుండి 7 గంటల పాటు మీ మెడ అలా వంకరగా ఉండటం వల్ల మెడలోని నరాలు నలిగిపోతాయి. అందుకే తెల్లవారుజామున లేవగానే మెడ పట్టేయటం లేదా భయంకరమైన తలనొప్పి వస్తుంది. 2. ఊపిరితిత్తులకు గాలి అందదు. ముఖ్యంగా ఈ వయసులో మన ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గుతుంది. మీరు బోర్లా పడుకున్నప్పుడు మీ శరీర బరువు మొత్తం ఊపిరితిత్తుల మీద పడి అవి పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వవు. దీనివల్ల మీ శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ తగ్గిపోతుంది. 3. గుండెపై భారం. పొట్ట మీద పడుకోవటం వల్ల గుండె పంపింగ్ చేసేటప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇది రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. ఉదయాన్నే మీకు నీరసంగా లేదా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుందంటే దానికి కారణం ఇదే. చూస్తున్నారు కదా, మనం చేసే చిన్న చిన్న తప్పులే మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో. మీలో ఎంతమందికి ఇలా బోర్లా పడుకునే అలవాటు ఉందో ఇప్పుడే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారికి ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. ఒకవేళ మీరు కూడా ఇలా పడుకుంటుంటే ఈరోజే ఆ అలవాటు మార్చుకోండి. పాయింట్ నెంబర్ 2. పూర్తిగా ముడుచుకుని పడుకోవటం, ద ఫెటల్ పొజిషన్. 2వ తప్పు, పిండంలా పూర్తిగా ముడుచుకుని పడుకోవటం. చిన్న పిల్లలు పడుకున్నట్టు కాళ్ళు చాచుకోకుండా మోకాళ్లను ఛాతీ దగ్గరకు తెచ్చుకుని ముడుచుకుని పడుకోవటం చాలామందికి అలవాటు. ఇది వెచ్చగా సురక్షితంగా అనిపించవచ్చు, కానీ 60 ఏళ్లు పైబడిన వారికి ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఎందుకో చూడండి. 1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మీరు పూర్తిగా ముడుచుకున్నప్పుడు మీ ఛాతీ భాగం నొక్కుకుపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు గాలిని నింపుకోవడానికి తగినంత స్థలం ఉండదు. ఫలితంగా మీరు షాలో బ్రీతింగ్ అంటే గాఢత లేని పైపైన శ్వాస తీసుకుంటారు. రాత్రంతా శరీరానికి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్లే 8 గంటలు పడుకున్నా కూడా ఉదయం లేవగానే మళ్ళీ నిద్ర వస్తున్నట్టు విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. 2. వెన్నెముక ఆకారం దెబ్బతింటుంది. ఈ పొజిషన్లో మీ వెన్నెముక ఇంగ్లీష్ అక్షరం సి ఆకారంలోకి వంగిపోతుంది. 60 ఏళ్ల వయసులో ఎముకలు ఇప్పటికే బలహీనపడి ఉంటాయి. రోజు గంటల తరబడి ఇలా వంగి పడుకోవటం వల్ల మీ పోస్చర్ దెబ్బతింటుంది. 3. బ్యాలెన్స్ కోల్పోవటం. వెన్నెముక ఇలా వంగిపోవటం వల్ల నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కళ్ళు తిరగటం వంటివి జరుగుతాయి. ఇది పెద్ద వయసులో అనుకోకుండా కింద పడిపోయే ప్రమాదానికి దారితీస్తుంది. మీలో ఎంతమంది ఉదయం నిద్ర లేచినా కూడా ఇంకా అలసటగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు? ఒకసారి మీ స్లీపింగ్ పొజిషన్ను గమనించుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాలు అందరికీ చేరుతాయి. అలాగే ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. పాయింట్ నెంబర్ 3. సపోర్ట్ లేకుండా వెల్లకిలా పడుకోవటం, ఫ్లాట్ బ్యాక్, నో సపోర్ట్. 3వ తప్పు, ఎటువంటి సపోర్ట్ లేకుండా నేరుగా వెల్లకిలా పడుకోవటం. చాలామంది అనుకుంటారు స్ట్రైట్గా పడుకుంటే వెన్నెముకకి మంచిది కదా అని. కానీ 60 ఏళ్లు దాటిన వారికి తల కింద లేదా కాళ్ల కింద సరైన సపోర్ట్ లేకుండా పూర్తిగా ఫ్లాట్గా పడుకోవటం చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. 1. శ్వాసనాళాలు మూసుకుపోవటం. మీరు వెల్లకిలా పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల మీ నాలుక మరియు గొంతు కండరాలు వెనక్కి జారి శ్వాసనాళాన్ని ఇరుగ్గా మారుస్తాయి. దీనివల్ల గాలి వెళ్ళడానికి ఇబ్బంది కలిగి భయంకరమైన గురక వస్తుంది. 2. స్లీప్ ఆప్నియా. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
నిద్రలో మీకు తెలియకుండానే కొన్ని సెకండ్ల పాటు ఊపిరి ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి గుండె మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తెల్లవారుజామున వచ్చే హార్ట్ అటాక్స్కి ఇది కూడా ఒక ప్రధాన కారణం. 3. యాసిడ్ రిఫ్లక్స్. మీ శరీరం పూర్తిగా సమాంతరంగా ఉన్నప్పుడు కడుపులోని యాసిడ్స్ సులభంగా పైకి అంటే ఛాతీ మరియు గొంతులోకి వచ్చేస్తాయి. దీనివల్ల అర్ధరాత్రి ఛాతీలో మంట, దగ్గు వచ్చి నిద్ర పాడవుతుంది. మీరు నిద్రపోతున్నా మీ లోపల శరీరం మాత్రం ఈ సమస్యలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. చూశారు కదా, మనం మంచిది అనుకునే పొజిషన్ కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా మారవచ్చు. ఇలాంటి మరిన్ని హెల్త్ సీక్రెట్స్ మరియు డాక్టర్లు కూడా చెప్పని నిజాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాయింట్ నెంబర్ 4. కుర్చీ లేదా రిక్లైనర్లో నిద్రపోవటం. 4వ తప్పు, కుర్చీలో లేదా రిక్లైనర్లో పడుకోవడం. చాలామందికి టీవీ చూస్తూ సోఫాలోనో లేదా రిక్లైనర్ కుర్చీలోనో అలాగే నిద్రపోవటం ఒక అలవాటుగా మారిపోతుంది. హాయిగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ రోజూ ఇలా చేయటం వల్ల మీ శరీరానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 1. రక్త ప్రసరణకు ఆటంకం. మీరు కుర్చీలో కూర్చుని పడుకున్నప్పుడు మీ కాళ్ళు కిందికి వేలాడుతూ ఉంటాయి. దీనివల్ల గుండె నుండి కిందికి వెళ్ళిన రక్తం తిరిగి పైకి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. దీనివల్ల కాళ్లలో వాపులు రావటం, తిమ్మిళ్ళు పట్టడం జరుగుతుంది. 2. ప్రాణాంతకమైన బ్లడ్ క్లాట్స్. ఇలా కాళ్ళు కిందకి వేసి గంటల తరబడి నిద్రపోవటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే మెడికల్ భాషలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ DVT అంటారు. ఇది చాలా సీరియస్ సమస్య. 3. గాఢ నిద్ర ఉండదు. మన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుని తనను తాను రిపేర్ చేసుకోవాలంటే వెన్నెముక సమాంతరంగా ఉండాలి. కుర్చీలో నిద్రపోవడం వల్ల మీకు డీప్ స్లీప్ రాదు. ఫలితంగా మీరు 8 గంటలు పడుకున్నా కూడా ఉదయం లేవగానే ఒళ్ళు నొప్పులతో నీరసంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారో ఇప్పుడే కింద కామెంట్ చేయండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లేక మరేదైనా పల్లెటూరు నుండా మీ ఊరి పేరు చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ సమాచారం మీ ఊరిలో ఉన్న మీ స్నేహితులందరికీ చేరేలా షేర్ చేయండి. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, కుడివైపు పడుకోవాలా లేక ఎడమవైపా అని. డాక్టర్లు మరియు ఆయుర్వేదం ప్రకారం ఎడమవైపు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల 3 అద్భుతమైన లాభాలున్నాయి. 1. గుండెకు మేలు. మన శరీరంలో ప్రధాన రక్తనాళం అయోటా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఎడమవైపు పడుకుంటే గుండెకు రక్తాన్ని పంపించేయటం చాలా సులభం అవుతుంది. 2. జీర్ణక్రియ. మన జీర్ణాశయం ఎడమవైపు ఉంటుంది. ఇలా పడుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మరియు యాసిడ్ రిఫ్లెక్స్ అనగా ఛాతీలో మంట రాకుండా ఉంటుంది. 3. లింఫాటిక్ డ్రైనేజ్. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ ఎడమవైపు పడుకుంటే చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్య గమనిక, ఒకవేళ మీకేవైనా తీవ్రమైన గుండె సమస్యలుంటే మాత్రం మీ డాక్టర్ని సంప్రదించి ఏ వైపు పడుకోవాలో కనుక్కోవటం ఇంకా మంచిది. కానీ సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి ఎడమవైపే బెస్ట్. ఇక ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడే 4 ఉత్తమ పద్ధతులు. 4 బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్. నెంబర్ 1, సైడ్ స్లీపింగ్ ప్లస్ కాళ్ల మధ్య దిండు. సైడ్ స్లీప్ విత్ పిల్లో సపోర్ట్. ఇప్పటి వరకు మనం చేయకూడని తప్పుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి డాక్టర్లు సైతం రికమెండ్ చేసే అత్యుత్తమ పద్ధతి ఏంటో చూద్దాం. అదే పక్కకి తిరిగి పడుకోవడం, అందులోనూ ముఖ్యంగా ఎడమవైపు లెఫ్ట్ సైడ్. ఇది చాలా సింపుల్ మార్పులా అనిపించవచ్చు, కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం. 1. వెన్నెముకకు పూర్తి విశ్రాంతి. మీరు పక్కకి తిరిగి పడుకుని 2 కాళ్ల మధ్య ఒక మెత్తటి దిండును పెట్టుకున్నప్పుడు మీ వెన్నెముక సహజమైన ఆకారంలో స్ట్రైట్గా ఉంటుంది. దీనివల్ల లోయర్ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి ఉన్నవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. 2. గుండెకు మేలు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ చాలా సులభంగా జరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం పంపింగ్ చేయడానికి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. 3. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మన కడుపు స్టమక్ ఎడమవైపున ఉంటుంది కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్న ఛాతీలో మంట సమస్య కూడా పూర్తిగా మాయమవుతుంది. ఒక చిన్న మార్పు మీ ఆరోగ్యానికి పెద్ద వరం. మీలో ఎంతమందికి పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంది? మీరు ఎడమవైపు పడుకుంటారా లేక కుడివైపా?
ఇప్పుడే కింద కామెంట్ చేసి చెప్పండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటాను. నంబర్ 2, తల భాగాన్ని కొంచెం ఎత్తులో ఉంచి పడుకోవడం, స్లైట్లీ ఎలివేటెడ్ బ్యాక్ స్లీప్. రెండవ ఉత్తమ పద్ధతి తల భాగాన్ని కొంచెం ఎత్తులో ఉంచి వెల్లకిలా పడుకోవటం. చాలామందికి పక్కకి తిరిగి పడుకోవటం అలవాటు ఉండదు. కేవలం వెల్లకిలా పడుకుంటేనే నిద్ర పడుతుంది. అలాంటి వారు ఇందాక మనం చెప్పుకున్న ఫ్లాట్గా పడుకునే తప్పు చేయకుండా ఈ చిన్న మార్పు చేయండి. దీనివలన 1, శ్వాస సులభమవుతుంది. మీ తల మరియు భుజాల కింద ఒక అదనపు దిండును కానీ లేదా కొంచెం ఎత్తు ఉండేలా సపోర్ట్ కానీ పెట్టుకుంటే మీ శ్వాసనాళాలు నేరుగా ఉంటాయి. దీనివల్ల నిద్రలో ఊపిరి ఆగిపోవటం లేదా భయంకరమైన గురక రావటం వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. 2, ఛాతీలో మంట నుండి ఉపశమనం. తల భాగం కడుపు కంటే కొంచెం ఎత్తులో ఉండటం వల్ల కడుపులోని యాసిడ్స్ గొంతులోకి రావు. దీనివల్ల రాత్రిపూట ఛాతీలో మంట లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 3, వెన్నెముకకు సపోర్ట్. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, కేవలం తల కిందే కాదు, మీ మోకాళ్ళ కింద ఒక చిన్న దిండు లేదా రోల్ చేసిన టవల్ పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ వెన్నెముక మీద ఉన్న ఒత్తిడి తగ్గి నడుము కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఈ పొజిషన్ మీ ఊపిరితిత్తులకు, వెన్నెముకకు ఒకేసారి రక్షణనిస్తుంది. మీరు వాడుతున్న దిండు మరీ మెత్తగా ఉందా లేక గట్టిగా ఉందా? సరైన దిండు ఎంచుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీని గురించి మీకేమైనా సందేహాలుంటే కింద కామెంట్లో అడగండి, నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. 3, స్టార్ ఫిష్ పొజిషన్. మూడో పద్ధతి వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేసే స్టార్ ఫిష్ పొజిషన్. ఇందులో మీరు వెల్లకిలా పడుకుని మీ చేతులను తల పక్కన కానీ లేదా 2 వైపులా ఫ్రీగా చాపి ఉంచుతారు. ఒక నక్షత్రంలా రిలాక్స్డ్గా పడుకోవటం అన్నమాట. దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో చూద్దాం. 1, భుజాల నొప్పి నుండి ఉపశమనం. మనలో చాలామందికి వయసు పెరిగే కొద్దీ ఫ్రోజన్ షోల్డర్ లేదా భుజాల నొప్పులు వస్తుంటాయి. చేతులను వెనక్కి లేదా పక్కలకు చాపి పడుకోవటం వల్ల భుజాల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు వాటంతటా అవే రిలాక్స్ అవుతాయి. 2, మెడ మీద ఒత్తిడి ఉండదు. ఈ పొజిషన్లో మీ బరువంతా వెన్నెముక మీద సమానంగా పంపిణీ అవుతుంది. దీనివల్ల మెడ నరాలు బిగుసుకుపోవు. ఫలితంగా ఉదయం లేవగానే వచ్చే మెడ పట్టేయడం వంటి సమస్యలు అస్సలు ఉండవు. 3, మెరుగైన రక్త ప్రసరణ. చేతులు, కాళ్ళు ఫ్రీగా చాపి ఉంచడం వల్ల శరీరమంతటా రక్తం ఎక్కడా అడ్డంకులు లేకుండా ప్రవహిస్తుంది. ముఖ్యంగా చేతులు తిమ్మిర్లు పట్టే సమస్య ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ శరీరానికి పూర్తి స్వేచ్ఛనిచ్చే పొజిషన్ ఇది. చిన్న ప్రశ్న, నిజం చెప్పండి, మీరు పడుకున్నప్పుడు మీ చేతులు ఎలా పెట్టుకుంటారు? ముడుచుకుని పెట్టుకుంటారా లేక ఇలా ఫ్రీగా చాపి ఉంచుతారా? మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 4, 45 degrees సైడ్ రిక్లైన్, ద అల్టిమేట్ పొజిషన్. ఇక ఆఖరిది 60 ఏళ్లు దాటిన వారికి డాక్టర్లు సైతం అత్యంత ఎక్కువగా సిఫార్సు చేసే అల్టిమేట్ పొజిషన్. అదే 45 degrees సైడ్ రిక్లైన్. ఇది పక్కకి తిరిగి పడుకోవటం మరియు తల భాగాన్ని కొంచెం ఎత్తులో ఉంచుకోవటం అనే 2 పద్ధతుల కలయిక. దీనివలన 1, శ్వాస అద్భుతంగా ఉంటుంది. మీరు 45 degrees కోణంలో పక్కకి తిరిగి పడుకున్నప్పుడు మీ శ్వాసనాళాలు గరిష్టంగా తెరుచుకుంటాయి. ఊపిరితిత్తులకు గాలి తీసుకోవటం చాలా సులభం అవుతుంది. నిద్రలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉండటానికి ఇది బెస్ట్ మార్గం. 2, గుండెకు రక్షణ. ఈ పొజిషన్లో గుండె మీద ఒత్తిడి కనిష్ట స్థాయికి చేరుతుంది. రక్త ప్రసరణ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కాకుండా సహజంగా జరుగుతుంది. 3, వెన్నెముకకు పూర్తి సపోర్ట్. ఈ పద్ధతిలో మీ శరీర బరువు మొత్తం ఒకే చోట పడకుండా సమానంగా పంపిణీ అవుతుంది. దీనివల్ల వెన్నుపాము మీద ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా అనారోగ్యంతో ఉన్నా లేదా నిద్ర సరిగ్గా పట్టకపోయినా ఈ పొజిషన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. మిత్రులారా, మన జీవితంలో ఎన్నో విషయాలు మన చేతిలో ఉండకపోవచ్చు. వయసు పెరగటం సహజం, కానీ మన ఆయుష్ను పెంచుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. నిద్ర అంటే మీ శరీరం తనను తాను రిపేర్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియలో మీరు శరీరానికి సహకరిస్తే అది మీకు నిండు నూరేళ్ల ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచే మీ స్లీపింగ్ పొజిషన్ను గమనించండి. మీరు చేసే ఆ చిన్న మార్పే రేపు మీ నొప్పులను తగ్గిస్తుంది,
మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడిందనిపిస్తే ఆలస్యం చేయకుండా ఇప్పుడే కింద కామెంట్లో 1 అని టైప్ చేయండి. మీ స్పందనే మాకు కొండంత బలం. అలాగే మీరు ఈ వీడియోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లేదా మరే ఊరి నుండి చూస్తున్నారో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విలువైన ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లోని పెద్దలందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనమిచ్చే ఒక చిన్న సమాచారం ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన వీడియోతో. అంతవరకు సెలవు. నమస్కారం.